భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన విమాన హైజాక్ ఘటనకు నిలిచిపోయిన IC-814 కేసులో ప్రధాన సూత్రధారి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అబ్దుల్ రహూఫ్ అజర్ హతమయ్యాడు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సాయుధ బలగాలు అత్యంత చాకచక్యంగా నిర్వహించిన దాడుల్లో అతను మరణించినట్లు అత్యున్నత నిఘా వర్గాలు ధృవీకరించాయి. ఈ పరిణామం భారత ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఒక కీలక మైలురాయిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ తమ్ముడైన అబ్దుల్ రహూఫ్ అజర్ 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814ను కాందహార్కు హైజాక్ చేసిన ఘటనలో కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా భారత నిఘా సంస్థల రాడర్పై ఉన్న ఇతను NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా ఉన్నారు. ఇతడిని మట్టుబెట్టడం ద్వారా ఉగ్రవాద సంస్థలకు గట్టి హెచ్చరిక పంపినట్లయిందని అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ బలగాలు ఆపరేషన్ సింధూర్ను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా జైషే మహమ్మద్కు చెందిన అత్యంత కీలకమైన స్థావరంపై జరిపిన దాడిలో అబ్దుల్ రహూఫ్ అజర్ హతమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అతని మరణం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద నెట్వర్క్, ముఖ్యంగా జైషే మహమ్మద్ సంస్థకు కోలుకోలేని దెబ్బ అని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.